అర్థం చేసుకోవావా చీపాడు అంట. నా రూమ్లోకి రా, ఎవరు లేరు. కానీ నాకు ఎప్పటి నుంచో కిరణ్ గారు అంటే ఇష్టం ఉండే, మా బావ కాబట్టి. అరే పిచ్చోన్నావు రవి, చేస్తున్నావు. ఇది వాడు చెప్పిండు, వాడిని గెలుపుతూనే ఉంటా కదా, గొప్పుతూనే ఉంటా కదా. అరే నేను గోపుతున్నానా నిన్ను? నీకు ఎట్లా చెప్పినా? Bring the action. చేతి ఫస్ట్ నువ్వు చేతి ముట్టుకోకు, నువ్వు ముక్క పిల్లలు తిరుగుతున్నావురా నువ్వు, చేస్తా. ఫ్రెండ్ అని. తీసులేదు నీ కాలు ముట్టుతా. ఇప్పుడు నేను నీకు వద్దా? వద్దు. చచ్చిపోవాల్సింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రౌడీ రవి. ఎప్పుడు ఆ ఛానల్కి నేనే ఇట్లా చెప్తున్నా కదా. ఏంది అంటే అగో ఏమో చేసినావు. ఏం చేయలేదు. ఏంది అంటే మ్యాటర్, 2-3 సార్లు ఎన్నిసార్లు నన్నే ఊకే టార్గెట్ చేసి ఊకే నా మీద ప్రాంక్లు అవి ఇవి చేస్తున్నాడు. సో ఇప్పుడు నేను కూడా రవి మీద చేస్తున్నాను అనమాట. ఏమనంటే మా బావని ఫ్లడ్ చేస్తున్నట్టు, ఏవేవో మెసేజ్లు పెడుతున్నట్టు చేసి ఇప్పుడు మెసేజ్ పంపించుకుంటాము. ఏం లేదు, శ్రీత నాకు ప్రపోజ్ చేస్తున్నాడు. చేయవు ఒకసారి, చేయవు ఒకసారి. ఇప్పుడు ప్రపోజల్ ఏంది మా బావకి 3-4 సంవత్సరాల ముందే చెప్పినా కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఏమని పెట్టాలా? ఫస్ట్ హాయ్ బావా అని పెట్టు. పెట్టినా. సరే అని ఒకసారి బావా అని పెట్టు. బావా బావా ఒక్క మాట. చలో చెప్పురా. హాయ్ బావా పెట్టాలా? చెప్పవి. చెప్పవి. ఓకే, నెక్స్ట్ నేనేం పెట్టాలి? నువ్వు చెప్పు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అదే తీసుకో. 2 మాటలు చెప్పు. చెప్పనా? ఒకటి చెప్పనా? ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే. నా రూమ్లోకి రా బావా, ఎవ్వరు లేరు చెప్తా అని పెట్టినా. పోవే. బంగారం బంగారం. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు ప్లాన్. ఇది నిజంగా అయినట్టు బాగుండు. నీ ముఖం చెప్పు. అరే ఇప్పుడేం లేదు, రూమ్కి రా అని పిలుస్తావు కదా, పిలిచినప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేసినావు అని నేను తీసుకొని వచ్చేస్తా. ఎవరిని? రవి కానీ వచ్చి ఇట్లా ఇగో ఇదిరా, ఇది చేస్తుంది ఆ పిల్ల, ఇట్లా చెప్తున్నా. ఆల్రెడీ కెమెరా పెట్టి ఉంచినావా? ఆడ పెట్టేసేసిన. ఇంకా అది లేదు, తిప్పి రావాలి. అది పోయి నేను పోయి సైకిల్ చేసి పెట్టేస్తే వస్తా. అంటే వాడు పడకుండా ఏం ఆడుతున్నట్టు చూస్తా. అయితే ఇప్పుడు రవి అయితే గేమ్ ఆడుతుండే ఒక 2 నిమిషాలు. రవి రవి క్యా కర్ రా రవి? ఎదురు సరే కానీ నీకు విషయం చెప్పాలరా. చెప్పు. అది ఎట్లా చెప్పాలో అర్థమవుతుంది లేదురా. అది సో తర్వాత కొంచెం పప్పు చెప్తాను. ఏ ఆగ్రా పోయి దానికంటే ఇంపార్టెంట్ విషయం చెప్తా అంటే నువ్వు ఆగే. అవును ఎప్పుడు సోది కాదు. ఇగో ఏంది? శ్రీతను ఏమనుకుంటుందేమో నీకేదో అని. ఏంది? నాకు ప్రపోజ్ చేస్తుంది ఆ పిల్ల. ఏంది? అరే ఇడికి 2-3 సార్లు అయ్యింది ఇట్లా. నేను 3వసారి కాబట్టి చెప్పు. 2-3 సార్లు అయ్యింది ఇట్లా. ఏంటిది? ప్రపోజ్ చేయడం. మరి ఎవరికి? ఇగో చదివి చెప్పు కొంచెం. హాయ్ బావా చెప్పవే అని పెట్టిన నేను. ఓకే. బావా ఒక్క మాట అని పెట్టింది. 2 మాటలు చెప్పు, క్యాజువల్గా మాట్లాడతాం కదా. అర్థం చేసుకో బావా పాడు అని పెట్టింది. చెప్పు కదా వే అని పెట్టిన. నా రూమ్లోకి రా బావా. ఎవరు లేరు అని పెట్టింది. చెప్తా అని పెట్టింది. ఇది చీపో అని నేను పెట్టిన. సరదాగా చేస్తారు కదా చాటింగ్.
నాట్లోనే పెట్టిన క్యాజువల్గా ఏ రా బావా అని పెట్టింది, వెయిట్ ఐఎమ్ కమింగ్ అని పెట్టినా, ఓకే అని పెట్టినా, పోయినా. ఏమన్నా ఆమె ఇక మాట్లాడుకుని నువ్వు అంటే నాకు ఇష్టం బావా, నువ్వు అంటే నాకు ఇష్టం బావా అని అంటే. అదే కదా నేను అడిగేది ఇప్పుడు. ఆడరా గేమ్ ఆడుతున్నావు కదా, గేమ్ ఆడుతున్నా అన్నావు కదా, చెప్పాలి. నువ్వంటే నాకు ఇష్టం బావా అని మన అనవసరంగా చేస్తున్నా అనిపిస్తుంది. అంటే అది ఇది అని చెప్పి ఏదో మాట్లాడుతుంది. ఏడింది ఇప్పుడు అది ఎప్పుడు ప్రపోజ్ చేయడానికి వస్తే యాప్ నువ్వు ఇదేం చిల్లరగా అని చెప్పి నీ దగ్గరకు వచ్చిన. ఇంత నడిస్తే చెప్పవాలి మరి నాకు. నేను అదే కదా అందుకే చెప్పిన, నేను ఏడింది ఇప్పుడు అది రూమ్లో ఉంది, రూమ్లో ఉంటే నువ్వు వీడియో చూసుకొని నేను నీ దగ్గరకు వస్తున్నా. ఏడుందా హే మనకు కూల్గా మాట్లాడు. ఈ టైం ఏం చేస్తున్నావు పడుకోకుండా? నిద్ర వస్తలే కొడతావు ఎందుకురా? కొట్టినా మరి చుట్టూ ఊడిపోద్ది, ఇప్పుడే బయటికి కొట్టకురా. నేను ఎడిపోతే బయటికి వేసి వచ్చిన. ఇప్పుడు ఈ టైంలో చెప్పేపోయినా కదా, వచ్చినావని చెప్పలే మళ్ళీ. నువ్వు గేమ్ ఆడుకుంటున్నావు, లైట్ తీసుకున్నావు. మరి పడుకోవచ్చు కదా టైం నాడు. నిద్ర వస్తలేదు, స్నాప్లు ఏమేమి ఉన్నాయని చెక్ చేస్తున్నా. ఏముంటాయి బొమ్మ నీవే ఉంటాయి, నా నేనే చూసి మురిసిపోతాను. మరి నువ్వెందుకు అనుకోలేవు మరి ఈ టైం వరకు ఎందుకు లేచున్నావు? పబ్జీ ఆడుతూ వచ్చిన. పబ్జీ ఆడుతున్నావు, అయితే నన్ను స్టార్ట్ చేస్తున్నావు. అదే పని నాకు నీలా. ఏంటిది? అదే పని నాకు నీలా. నేనేం చేసిన ఇప్పుడు? ఏం చేయలేదా? నేనేం చేసిన? మొబైల్ ఒకటి పని ఉంది. స్నాప్స్లో ఉంటాను. పని ఉంది, చెప్పు ఎందుకు? ఇవే ఒకసారి ఇవ్వడానికి ఏమవుతుంది? అరే మళ్ళీ తీసుకోరా, ఫోన్ నీ దగ్గరనే ఉంటుంది కదా. సరే ఇప్పుడు ఇవ్వు ప్రజెంట్. ఎందుకు అట్లా చేస్తున్నావు? ఎందుకు మరి ఇవే కొంతసేపు ఉన్నాక ఇస్తాను, నేను బిజీగా ఉన్నా కనబడతలేదు. మొబైల్ కొనిపించిన వేసుకొచ్చాను. దేనికి కొడతావు? మొబైల్ చెప్పు ఎందుకు? మొబైల్ ఇవ్వు. ఎందుకు చెప్పు, ఇస్తా. ఇవ్వచ్చు కదా, క్యాజువల్గా అడుగుతుంది మొబైల్. నీకెందుకు రా మధ్యలో? వెళ్ళిపోనా? నీకేమవుతుంది ఇప్పుడు అదే మాట్లాడితే? చెప్పు ఎందుకు ఇస్తా కానీ. ఒకసారి ఇవ్వటి ఇవ్వు. అరే నీ ఫోన్ తీసుకొని నువ్వు చూసుకో. నా ఫోన్ అవతల పెట్టచ్చు. అరే వన్ ఫోన్ అంటే తెచ్చిరా. ఇక్కడ ఇవ్వు ఒకసారి, నీ మొబైల్తో పని. ఏం పని చెప్పు, ఏం కావాలి చెప్పు, ఓపెన్ చేసి ఇస్తా. వాట్సాప్ ఓపెన్. వాట్సాప్ లాగౌట్ అయిపోయింది. నేను లాగిన్ చేస్తాను. ఆ నెంబర్ లేదు ఇప్పుడు నా దగ్గర. పర్లేదు. అవ్వదు. ఎవరి కాడ ఉంది ఇప్పుడు ఆ నెంబర్? ఆ నెంబర్ పోయింది కదా నాది. సరే నేను కొత్తది తీసుకొస్తా. ఎవరి నెంబర్ పైన, ఎవరి పేరు పైన ఉంది? మమ్మీ పేరు పైన. సరే నేను మార్నింగ్ వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ చూద్దులే. ప్రజెంట్లీకి ఒకసారి లాక్ ఏది తెలియదా? చేంజ్ చేసిన వాళ్ళు అన్నీ ఓపెన్ చెయ్యకు, ఇప్పుడు నేను రిప్లై ఇవ్వాల్సి వస్తుంది అడిగి. ఓకే. కిరణ్ బాబు గారు? కిరణ్ గారే, ఇంకెవరు? ఫోన్ పగిలింది, పిచ్చేసాలు ఇయ్యకు. ఏముంది చాట్? ఏముంటుంది దాంట్లో? ఒకటి. అరే ఏముంటుంది దాంట్లో? ఇక్కడికి ఫోన్ మరి వాడి బావ కాకపోతే ఏమని పిలుస్తా నేను? ఒక్క మాట, రెండు మాటలు కొంచెం ఏదో ఉన్నాయి. కొంచెం ఏం లేదు. అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? కొంచెం చేతుడు. అరే మేము ఏదో సరదాగా చేసుకున్నాం టైంపాస్ దాకా. మీ రూమ్లోకి రావాలి, ఇవ్వలేరా? చీపవా? ఎవరు వెయిట్ చేస్తారు? ఎందుకు రమ్మంటున్నావు అని చేతుడు పోటీ ప్లీజ్. అరే అదేదో క్యాజువల్గా అయిపోయింది లేరా. ఏంది? నీకెవరు చెప్పిర్రు అవన్నీ? ఎవరని చెప్తలేదని. అదే ఎవరు చెప్పిర్రు?
ఎవరు చెప్పలేరు, నేను చార్జ్ చూడడానికి వచ్చా ఏమేమి చేస్తున్నావు ఈ టైంలో పడుకోకుండా అని చెప్పి. ఏంది ఈ టైంలో వాంతో చార్జ్ చేయడానికి నీకెందుకు అవసరం? అరే టైం పాస్ అయితే లేదు, చూస్తున్నాము. అర్థం చేసుకోవావా? చీప్ ఆడు అంట. నా రూమ్లోకి రా, ఎవరు లేరు. కానీ అరే మేము ఏదో సరదాగా చేసుకున్నాం రా. సరదాగా నీ రూమ్లోకి ఎవరు లేరంటే రావాలా? అరే నార్మల్గా రమ్మని చెప్పింది రా, దానికి ఎందుకు నువ్వు? దానికి ఎందుకు ఇంత ఇదవుతున్నావు నువ్వు? కొంచెం ఇంకేముందో చూస్తా పైన. ఏం లేదు ఇంకేం లేవు. అరే పిచ్చోనో అరవై చేస్తున్నావు. అరే ఎందుకు కొడుతున్నావు నాకు అర్థం కాదు. నువ్వు అవసరమా నీకు? అవును నార్మల్గా చార్జ్ చేసిన తప్పేముంది అందులో? ఏముందా? నీ రూమ్లో ఎవరు లేరు, రావాలా ఇప్పుడు నీ కాడికి? అవును వాడు వస్తాడు నా రూమ్లోకి, ఎప్పుడు రాలేడా వాడు? నిజం చెప్పరా, ఏముందా ఈ మధ్యలో? అరే వీడు చూడు. చెయ్యి ఫస్ట్ చెయ్యి రాబే. ముట్టుకోకు సార్. ఎందుకు ముట్టుకోకు? ఏముంది ఈ మధ్యలో? నాకు రైట్స్ ఏంది? వాడు చెప్పిండు వాడిని గెలుపుతూనే ఉంటా కదా, గొప్పుతూనే ఉంటా కదా. అరే నేను గోపుతున్నానా నిన్ను? నీకు ఎట్లా చెప్పినా? Bring the action. నువ్వు చేయకరా రవి, మంచిగా ఎందుకురా? కిరణ్ ఇడు, కిరణ్ నీ మీద చేసేసుకొని ఎక్సాను ప్లీజ్. కొరుకు సరదా. ఆడు ఉన్నప్పుడు కూడా కొరుకుతావా? చెంప పగులుతుంది. కొరికిండా రేపు నేను నిన్ను? అబద్ధాలు వాళ్ళకి నిజం నిజం చెప్పు. నువ్వే కదా చార్జ్ చేయమన్నావు. నేను చెప్పన్నా? అరే మేము ఊకే సరదాగా చేసుకున్నాం రా అది. అగో నేనే చార్జ్ చేయమంటది, మరి సరదాగా చేసుకున్నాం అంటది. అరే నువ్వు నా మీద తలాలకు కొడుతున్నాడు వాడు. సరే ఏ కొట్టకు రాను. అరే కొట్టకురా రవి. అవును నాకు ముందు చెయ్యి వస్తుంది. నీకు ఎక్కువ నొప్పి అవుతుంది. అవురా ముందు కూడా చెప్పింది, ఇప్పుడు కూడా చెప్పింది, ఇప్పుడు ఏందిరా? నువ్వు ఇష్టం లేదంటుంది, మరి ఏం చేయమంటావు? నీ ఇష్టం లేదా బట్టి అలాంటి దాన్ని ఎందుకు వచ్చినా నా లైఫ్లోకి అర్థం కాదు. నువ్వు జర ఫస్ట్ చెయ్యి, మరి సస్తా చేస్తాను. నువ్వు చెయ్యి ఏకరా. అరే రవి మంచిగా ఉండదు చెప్తున్నా. సరే చెప్పు. చేయకుండా చూడు ఎట్లా చేసినావో. సరే చెప్పు. పోన్లే నేను చూసుకుంటా. చెప్పు. నీ ఇష్టం లేదా? టైం వచ్చినప్పుడు చెప్తావులే. మొత్తానికి వదిలేదా? ఇప్పుడు వదిలేసి అంటున్నా. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా, వదిలిపెట్టి నిన్ను. నువ్వని చెప్పచ్చు కదా, ఇక్కడ పక్కనే ఉంటావు ఎనీ టైం. కాదు ఏం చేసినామని చెప్పడానికి నీకు. ప్రపోజ్ చేస్తున్నావు కదా ఆయనకి ఇండైరెక్ట్గా. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు ఉన్న. ఇవో నువ్వు మధ్యలో వచ్చినావు, మధ్యలో వెళ్ళిపోరా, అవసరం లేదు. అవునా సురేతు? చెప్పినా కదా నాకు టైం కావాలి, టైం వచ్చినప్పుడు చెప్తాను. అంటే ఫిక్స్ అయినావు అనమాట. మధ్యలో బక్రాడు దొరికిండు అని వాడుకొని వదిలేద్దామని, అంతేనా? ఏం వాడుకున్నా, నాకేం డబ్బులు పెట్టినావు, ఏం షాపింగ్ చేపించినావు అని వాడుకోవడానికి. అలాంటిది ఎందుకు లవ్ చేసినావు నన్ను? ఎందుకు పిలిపించినావు? ఏం నువ్వే సస్తా అని బెదిరించి లవ్ ఒక ప్రాణం తీయొద్దని చేసి ఇక్కడ చూడు. నువ్వు చేయి పట్టుకోకురా, ఆ రైట్స్ పోయినాయి రా, చేయి పట్టుకోకు, ఆ రైట్స్ పోయినాయి. అవునా? అవునా సురేతు? ఇక్కడ చూసి చెప్పు. ఏమో నాకు చూడాలని. ఫస్ట్ ఏ ప్లీజ్ నా ముంగట. ఎందుకు కొడుతున్నారు అవన్నీ? మనం కొట్లాడే నువ్వు. నేను ఆ పిల్ల చేయండి వాడిని చెయ్యేందుకు లేపుతున్నావు? నీకు ఎవరు రైట్స్ ఇచ్చిరని లేపుతున్నావు? పైన కూడా లేపుతా. నువ్వు ఎందుకు కొడుతున్నావు రా పిల్లని? ఎందుకు కొడుతున్నావు? నువ్వు ఫస్ట్లో వీడికి వెళ్ళిపో. హలో ఆ పిల్ల లైఫ్లోకి వెళ్ళి ఫస్ట్ వీడికి నువ్వు వీడికి వెళ్ళిపో, అవసరం లేదు మాకు. చేందుకు ఎత్తుతున్నావు? అవునా? అరే నాకు టైం కావాలని చెప్తున్నా కదా, అర్థమైతలేదా నీకు? ఎందుకు యాక్సెప్ట్ చేసుకున్నావు? సస్తా అని బెదిరించి. అవును పోయేవాడిని. పో మరి, అప్పుడే చచ్చిపోయేవాడిని. ఇప్పుడు చచ్చిపో. ఇప్పుడు పోయేదేముంది, అప్పుడు చచ్చిపోయాను, ఇప్పుడు చచ్చిపో. మరి ఓవర్ చేస్తున్నాయి పిల్లని చేయగలరు, మంచిగా ఉండదు లైఫ్ని. నువ్వే నన్ను బలవంతంగా ఒప్పించుకున్నావు. సస్తా చేస్తా అంటే ఇప్పుడు చచ్చిపో. పోయేదేముంది, ఇప్పుడు చచ్చిపో. లేడు ఇంకా 4 సార్లు లేడు, ఏం కాదు. చేయి అయితే లేపకరా, మంచిగా ఉండదు. ఈసారి నేను చేయి చేసుకోవాల్సి వస్తుంది చెప్తున్నా. ఎందుకు తిరిగితే నా లైఫ్తో ఆడుకుంటున్నావు ఇట్లా? అరే ఎవరెవరి లైఫ్తో ఆడుకున్నారా? నువ్వే నన్ను ఫోర్స్ చేసినావు లవ్ అవునే. అలాంటి దాన్ని చేయకపోయి ఉంటే నాకు ఇష్టం లేకుండే, అంతే. నాకు ఎప్పటి నుంచో కిరణ్ గారు అంటే ఇష్టం ఉండే, మా బావ కాబట్టి.
అలాంటి దాన్ని నాతో ఎందుకు ఉన్నావు 2 రోజులు రిలేషన్లో? ఏం చేసినా ఉంది నేను నీతో? చేయకపోయినా ఎందుకు ఏ ఫీలింగ్స్ పెంచినావు? ఇప్పుడు ఇంకా చంపుతున్నావు మళ్ళీ. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే. ఎందుకు సరే ఇట్లా చేస్తున్నావు? బలవంతం గొప్పించిన ప్రేమ ఎప్పటికి ఉండదు. నీకు అప్పుడు చెప్పినా మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నా. అంటే ఎన్ని రోజులు చెప్పిన మాటలు అన్నీ వేస్టేనా? ఏమో నాకు నీ మీద ఎంత ట్రై చేసినా ఫీల్ వస్తలేదు. నీ మీద ఎంత ట్రై చేసినా ఫీల్ వస్తలేదు. మొన్న లాస్ట్ టైమే గిఫ్ట్ ఇచ్చి ఒక డైలాగ్ చెప్పినవి ఏదేదో. ఇలాంటి వాడు దొరకడం కష్టం. ట్రై చేసినా కానీ అవ్వలేదు. ట్రై చేసిన లవ్ చేయడానికి కానీ అవ్వలే. అంతే. కిరణ్ లేవా ప్లీజ్, నా ముందు లేవా, నాకు ఇలానే ఉంది. అరే లేవురా అప్లై చేయించి ప్లీజ్ రా. అరే నువ్వు ఉన్నావు కాబట్టి ఆయనము. అరే ఎన్నిసార్లు నువ్వు వన్ కాలు తమ్ముగా చూడలేవా నువ్వు? ప్లీజ్ నేను కాల్ పంపుతా. అట్లా అరే ప్లీజ్ నువ్వు ఆ పిల్లని ముట్టుకోకుండా మాట్లాడరా బే, కాలు మొక్కుతా ఇవన్నీ కాదు. అరే నువ్వు పక్కన తరుగురా కిరణ్, నేను మాట్లాడుకుంటా దీంతో. నువ్వు ముట్టుకుంటే నాకు చేయి చూసినాక మాట్లాడు. వదిలిపెట్టి మనిషితో నువ్వు కూడా అంతేగా నువ్వు పట్టుకుంటూ ఏం చేస్తున్నావు? నువ్వు ఆగబే అమ్మ, మనం మాట్లాడవలసి వస్తుంది రవి ప్లీజ్. నేను చెప్పింది నువ్వు చేయి. ఏంద్రా కొత్తగా చూసుకుంటావారా? పర్లేదురా, నువ్వు నాకు కావాలి ప్లీజ్. బాబు చెట్టి పాపలేవు మస్తు అయింది ఏడ్చిలేవు కానీ మరి. ఇప్పుడు నేను నీకు వద్దా? వద్దు, చచ్చిపోవాల్సింది. నువ్వు నాకు దక్కకపోతే ఎవరికి వద్దు సన్న. మాట్లాడు. అడుకోవాల్సి వస్తుంది. మేము ఎప్పటి నుంచి ఉన్నాం రా, చంపుతా, నాకే కావాలి ఎవరికి వద్దు సన్న. నేను చంపి నేను కూడా చచ్చిపోతా. నువ్వు అవ్వదు. నిన్ను కూడా చంపుతా. అవునా? సరే చచ్చిపో, నువ్వు చచ్చిపో, నేను చచ్చిపోతా. అరే నువ్వు తావురా, ఆ పిల్లని చంపుతున్నావు, నేను చచ్చిపోతా ఆ పిల్ల పోతే. చేది ఫస్ట్ నువ్వు చేతి ముట్టుకోకు, నువ్వు పిల్లని ముట్టుకోరా నువ్వు ఫ్రెండ్ అని. కావాలి అమ్మా, నాకు కూడా కావాలి. నేనేం చేయాలి చెప్పు? అరే నీకు తెలుసురా నా ఫీలింగ్స్ ఏందో. నాకు కూడా చెప్పుకున్నా కూడా రా దాని బాధలు. నువ్వు వద్దు నాకు, నువ్వు కూడా పిల్ల నాకు కావాలి. నన్ను బక్రాన్ చేస్తున్నావు మధ్యలో. నడు సిద్ధు వీళ్ళతో మాట్లాడలేదు వీడు సాబన్ పట్టి ఇలా వేసుకో. అరే లావుతారా అట్లా నా కాలు మొక్కు, నా కాలు మొక్కు కిరణ్ కిరణ్ నా కాలు మొక్కు నేను ఇస్తా. అరే నీకు ఎక్స్పెక్ట్ ఇస్తున్నా ప్లీజ్ అర్రాని అమ్మ. ప్లీజ్ ఎందుకు ఎట్లా తీస్తున్నా? కిరణ్ అర్రా ప్లీజ్ రా, నువ్వు ఫ్రెండ్ లాగా ఉండరా ప్లీజ్. ఇద్దరు కాదు ఎందుకే నన్ను మధ్యలో వదిలేసి అంటున్నావు? ప్రేమ కథకు నేనే కదా విలను, నా రాతన పిల్లలు దాన్ని ఎందుకే ఫీలింగ్స్ పెంచినావు నాకు? రవి 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 ఏడవకి అరే ఏడవకు రా రే రవి. నాకు ఏడుపు. అరే బేబీ, ప్రాంక్ ఇది అరే ప్రాంక్ ఇది అరే ప్రాంక్ రా లేవు అరే. ఏమన్నాడు ఆడేమన్నాడు? ప్రాంక్ రా అరే నేను ఇడిచిపెట్టి ఎట్టు పోతారా నేను? అరే ఉత్తలేరా ఇదంతా ప్రాంక్, ఇన్నిసార్లు నా మీద చేసినావు కదా. సెంటిమెంట్ డైలాగ్ కాబట్టి బావ అంటే అట్లా చేసినావు. అరే నేను ఎవరి పేరు చెప్పినా నువ్వు నమ్మవు కాబట్టి ఏం పేరు చెప్పినా బాబా లేస్తే నీకు అర్థమవుతుంది ఇది ప్రాంక్ అనే. నువ్వు కొట్టదు ఆ పిల్లని. కొట్టొద్దు, మరి కొట్టినావు అనుకో వదిలేస్తాను ఇష్టం.
ఇదంతా ప్రాంక్. అవి చెమటలు వచ్చినాయి కదా నీకు. వాణి కూడా అగో ఆడ నా బట్ట మోసం చేస్తాను నీకు నమ్మక ద్రోహం అంట. ప్లీజ్ నేను ఇలాంటి ప్రాంక్లే చేయను, వదిలేసాను. అరే నా మీద చెయ్యలేవా? పెళ్లి చేసుకుంటా అని రేపు చేయడానికి వచ్చినట్టు వచ్చినావు. నేను భయవాళ్ళే అప్పుడు. వదిలేస్తావా? అది చేయడం వదిలేస్తావా నన్ను? వదిలేయను. నేను ఎంతవరకైనా ఎంత ఇస్తాను, నాకు కావాలి. అగో నా నువ్వు ఇచ్చిన పిల్లో లోపలి కాడనే పెట్టిన చూడు. చూడు కళ్ళు తెరిచి చూడు కనబడుతుంది. పట్టుకొని ఫ్రెండ్ అరే నీకు ఇంకెవరి పేరు చెప్పినా నువ్వు నమ్మవు. వాని పేరంటే అది బావా కాబట్టి నమ్ముతావు అంతో ఇంతో. ముందు మేము వీడియో చేసినాం కాబట్టి దానికి దీనికి సింక్ అయితే నమ్ముతాం అని చెప్పి చేసినాం. ఎస్ పో నువ్వు ఎందుకు అట్లా చేస్తా అనుకుంటున్నావు? చెప్పురా చెప్పు. ఇగో ముందు కూడా ఒకసారి నేను ఇయ్యను. నువ్వు నా మీద ఎంత ఎన్ని చేసినావు నేను కూడా నీ పైన అన్ని చేస్తా. సరే అది ఓన్ కానీ జస్ట్ అయితే వీడియోలలో పాపం వాడు బ్యాడ్ కావద్దుగా చెప్తున్నా. ఇయ్యను నేను మాట ఇయ్యను ప్లీజ్ ఇయ్యను. నువ్వు చేసినావుగా నేను కూడా చేస్తా. ఒట్టి ఒక మాట వేయకుండా చెప్పదమ్మా నీ లవ్. అయ్యో ఎందుకు రావని వద్దు కొడితే నేను మాట్లాడను. సరే గట్టి కొడుతున్నావు అరే నిజంగా. వీడున్న పాలు మొత్తం తీర్చుకుంటాను నా పైన. నాకు ప్రామిస్ చేస్తాను. నేను అయ్యాను కొరుకుతా. నేను కూడా కొరుకుతా. గట్ల కొట్టినా చూసుకున్నావా? అచ్చులు పడతాయి. సరే అని గట్ల కొట్టి నాకు ప్రామిస్ అని చేయాలంటే కాలు మొక్కి సారీ. కాలు మొక్కకు ప్రామిస్ చేయను. ప్రామిస్ చేసి కూడా అబద్ధమే. నేను చేస్తా మళ్ళీ వీడియోలు నీ ఇష్టం. ప్రామిస్ చేసి లేకన్నా వదిలేయకంతే. లైఫ్ లో నన్ను వదిలేయనని ప్రామిస్. లైఫ్ లో నేను వదలను ప్రామిస్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ పాపం కిరణ్ తప్పేం లేదు. కిరణ్ ఇచ్చిండు కాకపోతే ఈ ఐడియా. కావాలంటే వీడియో చూడరా నీకు కనబడుతుంది. వాడే ఇచ్చిండు, వాడే చేయి పెట్టమన్నాడు. సరే ఇటు రాని కూడా చెప్తా. నేను రాను. వాడు కొరుకుతాడు. నేను రాను. ఎంజాయ్ కూసరా. సరే లవ్ యూ. సరే చేసినందుకు ఆడైతే కావాలని పొగ మొత్తం తీసుకుంటున్నావు కదా. ఆడైతే దొరికినప్పుడు చంపుతా నిన్ను. గుర్తున్నమైంది మళ్ళీ తప్పుకు చెల్లు తెరిపోయింది. సరే 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 పోని కానీ ఇట్లనే కొట్లాడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ 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 బాయ్.